ఒకవైపు హెచ్సియు భూరగడ, మరోవైపు ఢిల్లీలో బీసీ పోరుగర్జన. ఇప్పుడు తెలంగాణలో ఇవి ఎక్కువగా హీట్ ఎక్కించేస్తున్నాయి. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నా ద్వారా 9వ షెడ్యూల్లోని బీసీ బిల్లులను చేర్చాలని అఖిలపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ డిమాండ్పై కేంద్రం వైఖరి ఏంటి? ఇందుకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? తెలంగాణలో బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్లకు జై కొడుతుందా, నై అంటుందా? లెట్ us watch the story. బీసీలకు 42% కోటా కోసం బీసీ సంఘాల నేతలు, మేధావులు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఇటీవల అసెంబ్లీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించాయి. వీటిని పార్లమెంటులో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్తో పాటు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాలు బీసీల పోరుగర్జన పేరిట మహాధర్నా నిర్వహించనున్నాయి. ధర్నాలో పాల్గొనేందుకు బీసీ సంఘాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో సోమవారం బయలుదేరారు. వీరికి సంఘీభావంగా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1500 మంది హాజరు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే బీసీ బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం జరిగే ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల సీనియర్ లీడర్లు పాల్గొనే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ బిల్లులకు పార్లమెంటు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఈ బిల్లులను అసెంబ్లీ, శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించుకుంది. పార్లమెంటులో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్ నెలంతా ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి వచ్చే పార్టీల నేతలతో అఖిలపక్షంగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రధానమంత్రి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా సీఎం కోరినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందే రాష్ట్రంలోని సుమారు 12 బీసీ సంఘాలు బుధవారం జంతర్ మంతర్ దగ్గర మహాధర్నాకు సిద్ధమయ్యాయి. ఈ ధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఆహ్వానించిన బీసీ సంఘాల నేతలు మంగళవారం మరోసారి ఆయనను కలవనున్నారు. రాహుల్తో పాటు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులు, ఎంపీలను ఈ ధర్నాకు బీసీ సంఘాల నేతలు ఆహ్వానించారు. అలాగే ఈ మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్తో పాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ధర్నాలో అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొననున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రమే బీసీలకు 50% మించి రిజర్వేషన్లు ఇస్తుంది. ఆ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న డీఎంకే తరపున కనిమొళి మహాధర్నాలో పాల్గొననున్నారు. మరోవైపు అసెంబ్లీలో బీసీ బిల్లులకు తెలంగాణ బీజేపీ మద్దతు ఇచ్చినా మహాధర్నాలో ఆ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు బీసీ బిల్లులకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను ఈ వేదిక ద్వారా బీసీ సంఘాల నేతలు ప్రకటించే అవకాశం ఉంది. కాగా నియోజకవర్గ పునర్విభజనపై చెన్నైలో జరిగిన జేఏసీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ అంశంపైన నిర్వహించనున్న మహాధర్నాలో ఒకే వేదిక పంచుకోనున్నాయి.
మరి బీసీ పోరు గర్జనపై కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.